సో అందరికీ కుసుమ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు మనం చింతగట్టు మహర్షి గోశాలలో ఉన్నాము. ఈరోజు అమావాస్య పాయసం ఉచిత వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నాడు ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుంది అనే అంశాలను మీకు ఈ వీడియోలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సో లాస్ట్ లో మన గోశాల యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు సర్జన రమేష్ గారితో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం మహర్షి గోశాల చింతగట్టులో ఉన్నాము. శ్రీ సర్జన రమేష్ గురూజీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యొక్క మహర్షి గోశాల ఈరోజు అమావాస్య పాయస ఉచిత వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి ఎంతో మంది వాస్తవ్యులు కానీ, డిఫరెంట్ గ్రామ ప్రజలు కానీ, పట్టణ ప్రాంతాల నుంచి ఎంతో మంది వచ్చారు ఇక్కడికి ఈ యొక్క అమావాస్య పాయసం తీసుకోవడానికి. గోశాలలో ఇది రిసెప్షన్. ఈ కౌంటర్లో తగిన సలహాలు ఇచ్చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే హెల్త్ కి సంబంధించిన వాటి దగ్గరికి అందరినీ పంపిస్తూ ఉంటారు ఇక్కడ. సో ఇది ఇక్కడ ఆయుర్వేద ఔషధ విక్రయశాల కేంద్రం ఇది. సో ఇక్కడ డాక్టర్ దగ్గర చూపెట్టుకున్న తర్వాత డిఫరెంట్ మెడిసిన్ కానివ్వండి, ఆకు మందులు ఇక్కడ అందరూ పర్చేజ్ చేస్తారు. సో ఇక్కడికి వచ్చిన వారికి కూడా ఉదయం అల్పాహార ఫెసిలిటీ కల్పిస్తారు ఇక్కడ. సో సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి. సో అలాగే చిరుధాన్యాలతో కూడినటువంటి మిల్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి. సో మంచి ఆహారము. సో ఇప్పుడు అందరికి సర్వ్ చేస్తున్నటువంటిది అమావాస్య పాయసం అంటారు దీన్ని. సో ఆయుర్వేద వనమూలికలతో చేసినటువంటి పాయసం ఇది ప్రతి ఒక్కరికి మహర్షి గోశాలలో ఉచిత వితరణ జరుగుతుంది. ఘాటుకుంటది. సో అమావాస్య పాయసం తీసుకున్న తర్వాత ఇక్కడ ముక్కులో డ్రాప్స్ వేస్తారు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి అనేక వ్యాధుల బారిన పడకుండా కూడా కాపాడేటువంటి ఒక దివ్య ఔషధం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా గోవులను సందర్శిస్తూ ఉంటారు. సో గోపూజ అనేది చాలా శ్రేష్టమైనది. మహర్షి గోశాలలో ఉదయం 7:30 గంటలకు ఉదయకాల సమయంలో ఇక్కడ యజ్ఞం చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత గోపూజ అనేది జరుగుతుంది. గోపూజ నడుస్తుంది. ఈ సేమ్ టైంలో కూడా ఇదే కార్యక్రమంలో మార్నింగ్ టైంలో అనేక రకాల వ్యాధుల గురించి ఉపశమనం కోసం చాలా మంది ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనం మహర్షి గోశాల అధ్యక్షుల వారిని కలుద్దాం. మనం అందరికి నమస్కారం. నా పేరు సర్జన రమేష్, మహర్షి గోశాల. మీ అందరికి తెలుసు, ప్రతి ఆదివారం మహర్షి గోశాల కేంద్రంగా సత్సంగం జరుగుతుంది. అందులో క్యాన్సర్ తో సహా వివిధ రకాల వ్యాధులకి స్వయంగా మనమే ఇంటి దగ్గర ఏ విధంగా మందులు తయారు చేసుకోవాలి అంటే మూలికలతో, మనకు అందుబాటులో ఉండేటువంటి మూలికలు మన పెరట్లో కానీ, పొలం గట్ల మీద కానీ మనకు కనిపించే ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతిదీ ఔషధమే. ఔషధ మొక్క మనకు తెలుసు ఆ విషయం. సో ఏ వ్యాధిలో ఏ మొక్క పనిచేస్తున్న దాని మీద మనం ఇక్కడ శిక్షణ ఇస్తాము. ఇప్పుడు ప్రతి ఆదివారం జరిగే కార్యక్రమం అది. అందులో భాగంగా మరికొన్ని కార్యక్రమాలు ప్రతి స్వర్ణ బిందు ప్రాసన ఇస్తాము. పుష్యమిన శక్తి రోజున పిల్లలకు ఇమ్యూనిటీ పెంచడం కొరకు, వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ఆ ఇమ్యూనిటీ డ్రాప్స్ ఇస్తాము చిన్నపిల్లలకి. 16 సంవత్సరాలు ఆ పైన వయసు ఉన్న వాళ్ళకంటే పెద్ద వాళ్ళకి అమావాస్య పాయసం ఇస్తాం. అమావాస్య పాయసం అంటే అమావాస్యలో స్పెషల్ గా
ఒక పాయసం తయారు చేసి ఇస్తాము, చేతిలో పోస్తాము, వాళ్ళు తాగుతారు. అదేవిధంగా ముక్కులో కూడా డ్రాప్స్ వేస్తాం. ఎందుకొరకంటే లైఫ్ స్టైల్ డిసీజ్ రాకుండా ముందు జాగ్రత్తగా, అదేవిధంగా ఉన్న వ్యాధులు తగ్గించుకోవడం కొరకు మన లోపల వ్యాధి నిరోధక శక్తిని, అంటే రోగంతో పోరాడే శక్తిని పెంచుకునే విధంగా ఆ పాయసం ఉంటుంది. అందులో వివిధ రకాల మూలికలతో చేస్తాం. అది త్రిఫలాలు అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ, త్రికటకాలు అంటే శొంఠి, పిప్పలు, మిరియాలు, అట్లాగే తెల్ల మద్ది అంటాం, ఏరు మద్ది అంటారు, అర్జున అంటారు ఆయుర్వేదంలో. సో తెల్ల మద్ది, ఇలాంటి రకరకాల మూలికల కాంబినేషన్ లో తయారు చేస్తాం. అతి మధురం, ఇలాంటి మూలికలు అందులో ఉంటాయి. సో ఆ విధంగా ఆ పౌడర్ తో చేసినటువంటి పాయసం తీసుకోవడం వల్ల రోజువారీ మనకు వచ్చే వివిధ రకాల వ్యాధులు రాకుండా ఉంటాయి. బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, మనం చూస్తున్నాం గుండెకు సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు కానీ రాకుండా ముందు జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. సో ఆ ఫార్ములేషన్ లో మనం ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు చూసుంటారు, ఇక్కడ ఎంతమంది, వేల మంది వస్తారు ప్రతి అమావాస్యకి మహర్షి గోశాలకు వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా పాయసం ఇస్తాము. అట్లాగే ఉసిరి కాంబినేషన్ లో ఉసిరికాయ రసం తోటి ఒక డ్రాప్స్ తయారు చేస్తాం, ముక్కులలో వేస్తాము. దాంతో కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది. తర్వాత టెన్షన్, డిప్రెషన్, యాంగ్జైటీ అంటే మానసిక సంబంధ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సో ఈ రకంగా లోపలికి తీసుకునేటువంటి పాయసము, అదేవిధంగా ముక్కులు వేసుకున్న డ్రాప్స్ కూడా ఉదయం ప్రతి అమావాస్యకు ఉదయం 8 నుండి 10 గంటల వరకు ఇక్కడ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. రాబోయే రోజులలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అనే ఒక సంకల్పంతో మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమం. వివిధ రకాల కార్యక్రమాలు చేస్తామన్నాం. అందులో భాగంగా ఆరోగ్యానికి సంబంధించి ఈ పాయసం అనేది ఇవ్వడం జరుగుతుంది. కనీసం 6 నుండి 12 సార్లు వేసుకోవాలి. అంటే సంవత్సర కాలం పట్ల కనుక ప్రతి నెల కనుక వేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మీరు అనుభవాలు కూడా వచ్చి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మా మనసు ప్రశాంతంగా అవడం కానీ, తర్వాత రకరకాల వ్యాధులు తగ్గుముఖం పట్టడం అనేది చూస్తా ఉన్నాము. కనుక నగర ప్రజలందరూ కూడాను మహర్షి గోశాల ద్వారా జరిగే ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొని లబ్ధి పొందాలని చెప్పి కోరుతున్నాము. అందరికి నమస్కారం, ధన్యవాదాలు. చూశారు కదా, ఇది మహర్షి గోశాలలో జరుగుతున్నటువంటి బృహత్తర కార్యక్రమం. ఇందులో మీరు భాగస్వాములు కండి.